ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీగా దోచుకుంటే తాము రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇరిగేషన్ పౌర సరఫరాల అధికారులతో పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల దుర్వినియోగానికి పాల్పడిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అంతగా అవినీతికి పాల్పడి కూడా సాగునీరు సక్రమంగా అందిన దాఖలాలు ఎక్కువగా లేవన్నారు. 1,00,000 కోట్లు మింగి 10 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ కే పరిమితమైన పెద్దాయన చిత్తశుద్ధితో పనిచేస్తోన్న కాంగ్రెస్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. మన ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ లో మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకెళ్లాలో అన్ని పనులు చేపడుతున్నాము. నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుతుంది. అసలు ఇప్పుడు ఏ దేనికి పనికిరాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు కట్టింది. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టు పెడితే ఇప్పటి వరకు ప్రాణాయ చేతులు అయిపోయేది, ఎస్ఎల్పిసి అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాలయం అయిపోయేది.